హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ లయ. సో చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో మేమైతే ఒక వీడియో అప్లోడ్ చేసి ఒక సర్ప్రైజ్ ఉంది 23కి అని చెప్పినాము. సో ఆ సర్ప్రైజ్ ఆ సాంగే అన్నమాట. చాలా మంది ఏమనుకున్నారంటే మేము బిగ్ బాస్కి వెళ్తున్నారా, మీరు బిగ్ బాస్కి వెళ్తున్నారా, లేదంటే ఇల్లు కొంటున్నారా, కార్ కొంటున్నారా, లేదంటే ప్రెగ్నెంటా, చెప్పండి అని మస్తు సస్పెన్స్ లో పెట్టినాం కదా. అవన్నీ కాదు, మేమైతే ఒక సాంగ్ అయితే రిలీజ్ చేసినాము. ఆ చూసే ఉంటారు. ఆ ప్రోమో రిలీజ్ అయినాక ఈ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ప్రోమో, తర్వాత వీడియో అప్లోడ్ చేసుకున్నామని ముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడే ప్రీమియర్లో పెట్టింది, ఇక పబ్లిష్ చేయడానికి అయితే రెడీగా ఉంది మా లయ. ఇంకొక 2 minutes ఉంది. సో ఈ పాట ఏంటంటే మా లయ బర్త్డేకి గిఫ్ట్ అన్నమాట. అదే నేను గిఫ్ట్ ఇస్తున్నాను. ఫస్ట్ టైం నేనైతే బయట పోయి యాక్టింగ్ చేసిన. యాక్టింగ్ ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇక్కడ వీళ్ళందరూ కనిపిస్తారు కదా, మా టీమ్ అనమాట. సో ఇలా కనిపిస్తున్నా మా డైరెక్టర్ సార్. మొత్తం మా సాంగ్ అంతా సక్సెస్ గా రావడానికి మొత్తం బాగా వర్క్ చేసింది మా డైరెక్టర్ సార్ అన్న, గణేష్ అన్న, అండ్ మా సాంగ్ టీమ్ అన్నమాట. సో టైం అవుతుంది, లయ బ్యాక్ సైడ్ పెట్టి చూపిస్తాను. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, మా లయ బర్త్డే కూడా ఈ రోజే సెలబ్రేట్ చేస్తున్నాం. సో మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఇది చూడండి, ఇగో ఈమె ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఈమె మాకు పరిచయం అయిన తర్వాతనే తెలిసింది పెద్ద కొరియోగ్రాఫర్ అని. సో ఈమె శ్వేత, ఇగో మా అశ్విగాడు వండుకుండు, ఇక మా గగన్ గాడు. సో ఎట్లా అనిపిస్తుంది లయ? సూపర్ అనిపిస్తుంది. నన్ను నేను ఈ స్క్రీన్ లో చూసుకోవాలంటే చాలా హ్యాపీ. సరే పబ్లిష్ చేసేయి, అయిపోయిన టైం. స్టార్ట్ అన్న. ఎక్స్ప్రెషన్ క్లోజ్ అప్ లో తీయండి అన్న ప్లీజ్. అంతేనా? లైవ్ అంటుందా? ఇన్స్టాగ్రామ్ లైవ్ నోటిఫికేషన్ వెళ్ళిపోయింది అందరికి. కౌంటింగ్ అవుతుంది. కౌంటింగ్ అవుతుందా? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. జీరో కూడా ఉంది. సేమ్ అచ్చం తాగుబోతుల కన్నా. అరే నన్ను అక్కడ తన్ను. సూపర్. కొట్టి చంపేసిన. వీళ్ళు ఇంకా ఫుల్ సాంగ్ లో ఉంటారు వీళ్ళంతా. సూపర్. సూపర్ సూపర్ ఉంది అసలు. సూపర్. ఎట్లుంది? సూపర్. మొత్తం మా డైరెక్టర్ చేసింది కాబట్టి మా డైరెక్టర్ కాదు, వీళ్ళని అడగాలి. ఈ మధ్య బాగా బయట షూట్స్ చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి పని చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అట్లానే అగారో నుంచి 3 products అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఒకటి వచ్చేసి ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్, వాక్యూమ్ క్లీనర్, ఆ తర్వాత ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ క్లీనర్ అనమాట. ఇవి 3 మన రెగ్యులర్ గా బాగా యూజ్ చేసే ప్రోడక్టే. యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. ఎట్లా యూజ్ అయ్యేలా చూపిస్తాను. ఫస్ట్ అయితే వాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకున్నాను. దీనికి కనెక్షన్ వైర్ అయితే చాలా పెద్దది ఇచ్చినారు. యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. దీనికైతే 3 products అయితే ఇచ్చినారు. ఒకటైతే బ్రష్. ఈ బ్రష్ ఎట్లా యూజ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే వైర్ స్విచ్ బోర్డ్ లో పెట్టుకొని ఆన్ చేసుకోవాలి. ఇది మంచం మీద ఉన్న డస్ట్ కానీ, సోఫాల మీద ఉన్న డస్ట్, చైర్ల మీద ఉన్న డస్ట్ ఈజీగా రిమూవ్ చేస్తుంది. అంతేకాకుండా దీనికి కనెక్ట్ చేసుకోవడానికి ఇంకొక పైప్ లాంటిది కూడా ఇచ్చినారు. అదేంటంటే మంచాల కింద, లేదంటే సోఫాల కింద, చైర్ల కింద ఎక్కడైతే మూలలు ఉన్నాయో, మన చేతులు అయితే అందాయో అక్కడ పెట్టి ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనమాట. ప్రోడక్ట్ అయితే చాలా బాగా అనిపించింది. హ్యాండిల్ చేయడం కూడా చాలా సింపుల్, ఎందుకంటే లైట్ వెయిట్ కాబట్టి. ఇది 800 watts తోనైతే రన్ అవుతుంది. ఏమంటారు, కిటికీలో కూడా డస్ట్ ఉంటే మొత్తం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. మా ఇంట్లో కిటికీలో అయితే మస్తు డస్ట్ ఉంది. రిమూవ్ చేయాలంటే చాలా కష్టమవుతుంది చేతితోని. ఈ వాక్యూమ్ క్లీనర్ తో ఇట్లా డస్ట్ క్లీన్ చేసినామో లేదో మొత్తం పోతుంది అనమాట. డస్ట్ అంతా దాంట్లో కలెక్ట్ అయిపోతుంది. తర్వాత మనం ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. నేను ఇంట్లో లేనప్పుడు మా అత్తమ్మ కూడా మంచిగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే అసలు ఇల్లు క్లీన్ చేయనియరు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తూనే ఉంటారు. దీంతోనైతే మా అత్తమైనా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి స్పిన్ మాప్ క్లీనర్. దీంట్లో వాటర్ పోసేసి అక్కడ ఆన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వాటర్ స్ప్రే చేయడానికి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకోవాలి. వాటర్ స్ప్రే అవుతూ అదే ఇల్లంతా మంచిగా నీట్ గా మాప్ అయిపోతుంది. ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉన్నా, లేదంటే ముసలోళ్ళు వంగి తుడవలేరు కాబట్టి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. ఇంకోటి చీకటి ఉంటుంది కాబట్టి ఎక్కడైనా మంచంల కింద, లేదంటే సోఫాల కింద అక్కడ లైట్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. మంచిగా ఇల్లంతా క్లీన్ అయిపోతుంది. దీంట్లో ఎలాంటి లిక్విడ్ వేయాల్సిన అవసరం లేదు. నార్మల్ వాటర్తో ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసేస్తుంది. 180 degrees వరకు రొటేట్ అవుతుంది అనమాట. ఇంకోటి ఎక్స్ట్రా మాప్స్ కూడా ఇచ్చినారు. అది పచ్చిగా అయిపోయి గలీజ్గా అయిపోతే అది తీసేసి ఇంకొక మాప్స్ పెట్టుకొని మళ్ళీ ఇమీడియట్ గా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు. నాకైతే మస్తు అనిపించింది ప్రోడక్ట్ అయితే. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ అనమాట. దీంట్లో 7 types ఆఫ్ స్క్రబ్బర్స్ అయితే ఇచ్చినారు. మనం కిచెన్ క్లీన్ చేసుకోవడానికి, లేదంటే వాష్రూమ్ క్లీన్ చేసుకోవడానికి, విండోస్, మిర్రర్ క్లీన్ చేసుకోవడానికి, దేనికి సంబంధించిన
అది స్క్రబ్బర్ అయితే ఇచ్చినారు. ఏదన్నా కావాలంటే అది ఇన్స్టాల్ చేసుకొని అన్ఇన్స్టాల్ ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ఒక హ్యాండిలర్ కూడా ఇచ్చినారనమాట. యూజ్ చేయడం చాలా సింపుల్. ఎట్లా యూజ్ అయ్యో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను మిర్రర్ అయితే క్లీన్ చేస్తున్నాను. మిర్రర్కి సంబంధించిన వైట్ స్క్రబ్బర్ అయితే యాడ్ చేసేసి మంచిగా క్లీన్ అయితే చేసేసినాను. అంతేకాకుండా కిచెన్ క్లీన్ చేసుకోవడానికి కిచెన్కి సంబంధించిన స్క్రబ్బర్ యాడ్ చేసేసి మంచిగా క్లీన్ అయితే చేసేసినాను అనమాట. పొయ్యి బండ కానీ మన చేతిలో పని లేకుండా అదే ఈజీగా స్క్రబ్ చేస్తుంది. ముందే కెమికల్ సబ్బులు అవి పెట్టి మనం రుద్దడం వల్ల మన చేతులన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి, లేనిపోని రోగాలు వస్తున్నాయి. ఇలాంటివి యూజ్ చేస్తే మన చేతిలో పనులు కాకుండా ఈజీగా అయిపోతుంది. మనం ఎక్కువ స్టెయిన్ కూడా కావాలన్నమాట. నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే మస్తు అనిపించింది. ఇప్పుడైతే నేను సింక్ కూడా కడుగుతున్నాను కదా, ఇది స్క్రబ్బర్ అయితే పెట్టినాను. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రబ్బర్ అనమాట. ఇదేనే కాదు, మన బాత్రూమ్ కానీ విండోస్ కానీ లేదంటే టైల్స్ మార్బుల్స్ అన్ని క్లీన్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ పర్పస్ అనమాట. మనకు చేతిలో పని లేకుండా ఈజీగా అయిపోతుంది, ఒక సెకండ్లలో అయిపోతుంది. అది కూడా నీట్ అయిపోతుంది. చూసారు కదా మీరే. నాకైతే మస్తు అనిపించింది ఈ ప్రోడక్ట్. ఇవన్నీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్, ప్రతి ఒక్కరికి యూజ్ అయితే. నాకైతే మస్తు అనిపించినాయి గైస్ ఇవైతే. బర్త్డే అడ్వాన్స్ నిజంగా ఎడుతున్నావు యాక్టింగ్. ఆనంద బాష్పాలు యాక్టింగ్ ఇది. ఆనంద బాష్పాలు ఇది. అయ్యా లేదా నిజం చెప్పు. నిజంగా లేదబ్బా. ఎట్లా అనిపించి సాంగ్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. నిజంగానే ఏడుపు వస్తుంది. అంటే నేనేనా ఇంతగానో యాక్ట్ చేసిన. అషిక్ ఎట్లా అనిపించింది సాంగ్? ఎట్లా అనిపించింది మీకు? ఎట్లా అనిపించింది? సూపర్. మీకు ఎట్లా అనిపించింది? సూపర్. ప్రోమోనే ఒక్క రోజులో ఫోక్ సాంగ్స్ అని ఆల్బమ్ సాంగ్స్ అని కొన్ని వందల్లో రిలీజ్ అవుతుంటాయి. మా లైఫ్లో ఈ ఫోక్ సాంగ్ ఫస్ట్ టైం చేసినాం కాబట్టి మాకైతే చాలా స్పెషల్ అనమాట. అందుకోసమే ఈ ప్రోమో రిలీజు, ఈ పోస్టర్ రిలీజు, సెలబ్రేషన్స్ అనేది పెట్టుకున్నాం. బయట వాళ్ళని ఎవరినైతే పిలవలేము. సాంగ్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేసారో వాళ్ళని ఇంకొంతమంది మా ఫ్రెండ్స్ని అయితే పిలవడం జరిగింది. ఇక వాళ్ళకి లంచ్ కూడా అరేంజ్ చేసినాము. ఒకే రోజు పోస్టరు, ప్రోమో, మా లయ బర్త్డే ఏంటంటే ఆగస్టు 23కి. కాకపోతే 22 రోజే ఈ పాట ప్రోమో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఆ రోజే బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసామని అరేంజ్మెంట్స్ అయితే చేసినాం. ఇక బయట నుంచి చికెన్ బిర్యానీ తెప్పించి అందరికైతే లంచ్ చేయించేసినాము. ఇక మేమేంటంటే ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేసిన దాని తర్వాత పోస్టర్ అయితే రిలీజ్ చేసినాం. ఒకసారి పోస్టర్ కూడా ఎట్లా రిలీజ్ చేసినాం ఒకసారి చూడండి. సో ఇప్పుడైతే పోస్టర్ రిలీజ్ చేద్దాం. పక్క జరుగురు మీరు ఆగురు. పక్క జరుగు పక్క మీరు బ్రో జరుగు. మీరు కింద కూర్చోరు అట్లనే శ్వేత జరు. సో చూడండి. సో ఇదేనా అన్నమాట. కొట్టాకురో తిట్టాకురో కొట్టు చెయ్యి ఒకటి. సో ఫైనలీ పోస్టర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో కొట్టాకురో నన్ను తిట్టాకురో ప్రోమో. సో ఇట్స్ మీ లయ అండ్ వినయ్ కన్నా. సో మేము నటించినాం. సో మా ఏజీ ప్రొడక్షన్, డైరెక్టర్ గణేష్ సారీ డైరెక్టర్ సార్. ఎంత పెద్ద పేరు కానీ గుర్తుండిపోతుంది అనుకోవాలన్నమాట పేరుగా. అందుకే కొంచెం వెరైటీగా ఉంది. సో జేపీ రెడ్డి మన డిఓపి, లిరిక్స్ మన హరీష్ పటేల్ మెండు. థాంక్యూ సో మచ్ అన్న, మీరు అడగంగానే పాట ఇచ్చినందుకు. హరీష్ పటేల్ మెండు ఇక్కడ వరకు సాంగ్ అయితే తీయగలం. అండ్ సింగర్ నిఖిత అండ్ మ్యూజిక్ డీజే శేఖర్ ఇచ్చోడా. సో మొత్తం మనకి హరీష్ పటేల్ మెండ్ అయితే ఈ సాంగ్ మెయిన్ ఒక రీజన్. అండ్ అదే విధంగా ఈ సాంగ్ ఎవరైతే ఇచ్చిరో ఆయన పేరు హరీషే. అండ్ మెయిన్ మనకు పేరం హరీష్, బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ చేసింది పేరు కూడా హరీష్. పేరం హరీష్ అనమాట. మాకు ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేసేది ఉండే ప్రోమో రిలీజ్ అయిన తర్వాత. ఇక మాకు టైం దొరకలేదు అనేసి అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాము. ఇప్పటికీ మీరు ఫుల్ సాంగ్ చూసి ఉంటారు, ప్రోమో చూసి ఉంటారు. సావా కొడుతున్నారు మాకైతే అనేసి కింద కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇక సావా కొట్టడం ఏంటంటే మాకు ఫస్ట్ టైం చేసినాము. ఆ సాంగ్ అందరికి రీచ్ అవ్వాలి, ఎవరితో ప్రమోషన్ చేపిస్తలేము, ఎవరు సెలబ్రిటీలు లేరు, అందరు చూడాలని రీల్స్ షార్ట్లు వేస్తూనే ఉన్నాం, అప్లోడ్ చేస్తున్నాం. అవి చూసి 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 కొంతమంది నిద్రపోయేటప్పుడు అయినా సరే వాళ్ళ కళ్ళలో అయినా సరే కొట్టాకురో నన్ను తిట్టాకురో అని వస్తుందంట. కింద కామెంట్లు చేస్తారు. అలాంటి కామెంట్లు చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్నో ఫోక్ సాంగ్స్, ఎన్నో ఆల్బమ్ సాంగ్స్ చేసిన ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా మాకు పర్సనల్గా ఫోన్ చేసి మీ సాంగ్ ఎంతో బాగుంది, ఎంతో కష్టపడ్డారు, అసలు మీరు ఫస్ట్ టైం సాంగ్ తీసినట్లే లేదు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు మీరు సాంగ్ తీసారు, చాలా బాగుంది, ఇంకా ముందుకు వెళ్ళాలని చాలామంది పొగిడారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సక్సెస్ అవ్వడానికి మీరు ఈ వీడియోలు చూసి మీరు అందరు లైకులు చేసి కామెంట్లు చేయడం వల్లనే. ఓన్లీ మీరు మాత్రమే మా సెలబ్రిటీలు, మీరు మాత్రమే మా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నమాట. అంతేకాదు ఇంకా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ముందే రోజు జరుపుకున్నాం. నాకు ఇంకా మస్తు హ్యాపీ అనిపించింది. దాంతోపాటు ప్రోమో రిలీజ్ అయింది కదా, అందులో నన్ను చూసుకోవడం అయితే చెప్పలేనంత హ్యాపీనెస్. ఇంకోటి ఏంటంటే ఫుల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఎంత కష్టపడ్డదో మాకు తెలుస్తుంది. ఇట్లానే హ్యాపీగా ఉండండి అని చాలామంది అంటుంటే అబ్బా నా హ్యాపీనెస్ అయితే అంత ఇంత కాదు. మేము పడ్డదేమో ఇంత కూడా కాదు. మీరు సపోర్ట్ చేసేదాని మీద ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మేము చేస్తూనే ఉంటాం. ఇంకా
మా ఆయన అయితే నాకైతే గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇచ్చిండు. ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను, ఎందుకంటే ఆయనకి కూరగాయలు బేరమే చేయడానికి రాదు. అలాంటిది నాకు తెలియకుండా గోల్డ్ చైన్ ఇవ్వడమా, ఇది నిజమే ఇది గోల్డ్ అని డౌట్ వచ్చిన తర్వాత అడిగితే అవును నేను గోల్డ్ తెచ్చిన అంటే నాకు చెప్పకుండా ఎందుకు తెచ్చినావు అన్న అంటే ఎవరైనా సర్ప్రైజ్ చెప్పి తెస్తాడా అని ఇంకా గోల్డ్ చైన్ అయితే ఇచ్చేసిన అనమాట. ఈసారి నా బర్త్డే అయితే ఇట్లా జరిగిపోయింది. చాలా మా సాంగ్ చేసిన టీం అందరితోని మా లయ బర్త్డే అయితే సెలబ్రేషన్స్ అయినాయి. మా లయకు బర్త్డే గిఫ్ట్గా పాట అయితే ఇచ్చిన, అంటే పాటనే అసలు డెడికేట్ చేసిన మా లయకు. కాకపోతే ఇక మళ్ళీ ఏడుస్తలే ఏ పాట ఒక్కటైనా అది అనేసి ఇక అందుకే గోల్డ్ చైన్ కూడా తీసుకొచ్చి ఇచ్చిన అనమాట. చాలా రోజుల నుంచి అమౌంట్ అనేది దాచిపెట్టుకుంటూ ఇక అమౌంట్ అయితే అరేంజ్ అయినాయి. ఇక అమౌంట్ కూడా గోల్డ్ చైన్ కి మేడం ఇక మొత్తం పైసలు కట్టండి, ఇంకొన్ని కట్టాలి, ఫ్రెండ్ గారి దగ్గరికి వెళ్ళి తెచ్చిన పైసలు కట్టాలి. ఏదైతే సరే నాకైతే గోల్డ్ చైన్ ఇచ్చినావు కదా చాలా మస్తు హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ టైం గోల్డ్ రింగ్స్ ఇచ్చినప్పుడు మస్తు సర్ప్రైజింగ్ గా ఫీల్ అయినా, అప్పుడే మళ్ళీ సెకండ్ టైం కూడా గోల్డ్ బాగానే ఇస్తాం. ఈసారి పెద్ద లాంగ్ చైన్ కూడా గిఫ్ట్ ఇయ్యు. కానీ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ అంటే ఎట్లా అంటే వాళ్ళ ఇంటి మనుషుల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా ట్రీట్ చేస్తారో ఆ విధంగా అయితే ట్రీట్ చేస్తారు. మా లయనే కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెడతారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతారు, చాలా బాధపడుతుంటుంది. అరే మనకి ఇంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంత లవ్ చేసే వాళ్ళు ఉన్నారు, నువ్వు వాళ్ళ గురించి పట్టించుకో, అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకు. మనం రోడ్డు పైన వెళ్తుంటే చాలా మురుగుతుంటే అలాంటి వాటి గురించి కాదు, మనల్ని ఫ్యామిలీ లాగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించి అంటే అప్పుడు నుంచి హ్యాపీగా ఉండి మా లయ అయితే కొంచెం పట్టించుకోకుండా ఈ మధ్య అయితే జర హ్యాపీగా ఉంటుంది. ఈ సాంగ్లో మెయిన్ ఏంటంటే ఒక మెసేజ్ కూడా ఇచ్చినాము. ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ మాట వినకుండా అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఎట్లుంటుంది అంటే, నాది కూడా లవ్ మ్యారేజే, కాకపోతే అందరి లైఫ్ అట్లుంటుందని కాదు. కొంతమంది లైఫ్ మంచిగా ఉంటుంది, కొంతమంది లైఫ్ మంచిగా ఉండదు. ఏదైనా సరే ఆలోచించి స్టెప్ ముందుకేస్తే బెటరు. ఎంతైనా సరే పేరెంట్స్ మాట వింటేనే మంచిది, ఎందుకంటే పేరెంట్స్ మన గురించే చెప్తారు కాబట్టి ఒక మెసేజ్ అయితే ఇచ్చినాం. ఎందుకంటే ఈ జనరేషన్లో చాలా మంది లవ్ మ్యారేజ్లు చేసుకుంటారు, డైవర్స్లని అది ఇదని లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఒక మంచి మెసేజ్ లాగా ఈ సాంగ్ అయితే తీసినాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.